మన దేశంలో వలస వచ్చినటువంటి ఈ బ్రాహ్మణవాదులు, లేకపోతే వలస వచ్చినటువంటి 3000 సంవత్సరాల క్రితం, ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం వలస వచ్చినటువంటి హరప్పా నాగరికతకు మెల్లమెల్లగా రావటం, 1200 నుంచి 500 BC అంటే బిఫోర్ క్రైస్ట్, 1200 నుంచి 500 సంవత్సరాల వరకు వాళ్ళు రావటం, ఇక్కడ సెట్ అవటం, ఇక్కడ యుద్ధాలు చేయటం, వారికి ఇనుము ఒకటి తోడయ్యింది. ఇనుముతో రథాలు చేసుకునేవారు కనుక వచ్చి మనల్ని ఓడించడం జరిగింది. 336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ మన దేశానికి దండెత్తి రావటం జరిగింది. అలెగ్జాండర్ ఎక్కడి నుంచి వచ్చాడు? గ్రీక్ ప్రాంతం నుంచి వచ్చాడు. గ్రీక్ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు మరి ఈ అలెగ్జాండర్ వచ్చిన సమయంలోనే వారి యొక్క దేవతలలో మిత్రుడు అన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది, నిజానికి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి వేదాలలో ఉన్నటువంటి దేవుళ్ళు అనేక మంది ఆ అలెగ్జాండర్ ప్రాంతం నుంచి, అంటే గ్రీకుల యొక్క బహుదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాపీ కొట్టి రాసుకున్నవే. అలాంటి సమయంలో కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వారితో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారితో మెల్లిమెల్లిగా మమేకమైపోవటం, ఒకటే అయిపోవటం, క్షత్రియ జాతి ఉద్భవించటం. క్షత్రియ జాతి అప్పటికే ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వీరులను మాత్రం వారు క్షత్రియులుగా గుర్తించకుండా, స్థానికంగా ఉన్నటువంటి వీరులకు వారి భోజనము కూడా రానివ్వకుండా, వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపదను దొంగిలించుకుని వచ్చి తినేటటువంటి సంస్కృతిలో ఉన్న వీరు మెల్లిమెల్లిగా ఐరోపా ప్రాంతం నుంచి వచ్చిన వారు మాత్రం ఎర్రగా పొడుగ్గా ఉన్నారు కాబట్టి వీరిని మనవాళ్ళను చేసుకుందాం అని చెప్పి వాళ్ళల్లో పెళ్లిళ్ళు జరుపుకొని మెల్లిమెల్లిగా ఈ క్షత్రియుల్లోనికి కలుపుకున్నారు గ్రీకులని. 324లో మౌర్యుల సామ్రాజ్యంలోనే గ్రీకులతో మిశ్రమం జరిగింది. 272లో బౌద్ధాన్ని అశోకుడు తీసుకోవటం, ఆ తర్వాత 180లో శృంగులు గ్రీకులతో మిశ్రమం చెందటం, అంటే గ్రీకు రాజులు శృంగు రాజులు కలిసిపోయి ఒక రాజ్యంగా మారటం, వారి పిల్లలు వీరి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇలా మెల్లిమెల్లిగా మన దేశంలోనికి బయటి వారిని ఆహ్వానించింది ఎవరు అన్నది నా ప్రశ్న. ఇప్పుడు మన స్థానికులుగా ఉన్న మన సంస్కృతి ఏమిటి అని అంటే, ఎవరైనా